హాయ్ అండి, అందరికీ నమస్కారం. మౌని అమావాస్య రోజున ఫిబ్రవరి 9న ఈ పని చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలోని అమావాస్య తిథిని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడింది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది చొల్లంగి అమావాస్య 2024లో మాఘమాసం ఫిబ్రవరి 9న వస్తుంది. ఈ అమావాస్య రోజున నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం, పిండదానం, దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సాంప్రదాయం ఉంది. అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండటం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట. చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు. చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవటమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని, పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం. ఈ రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించండి. అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటిని సూర్యభగవానునికి సమర్పించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.